నమస్కారం, దిస్ ఇస్ హ్యాష్ యూ. ఆంధ్రప్రదేశ్కి ఉన్న సమస్యలు చాలలేదన్నట్టు దగ్గుపాటి ప్రసాద్ గారు చేసిన ఆడియో ఒరిజినల్ కాదో తెలీదు. ఆయన అయితే దాన్ని తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేయించాలి ఆడియోని. ద క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆడియో అది అసలు అది ఫ్యాక్టా కాదా, నేను అనలేదు అని నేను చెప్తున్నా కూడా అందరూ అన్నారని చెప్పి నమ్ముతున్నారు. కాబట్టి దాన్ని ఫోరెన్సిక్ పంపించి టెస్ట్ చేయించాలి. చేయించిన తర్వాతే నా పైన నిందేయాలి. కానీ ఒకవేళ ఈ సిచ్యువేషన్లో కనుక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా ఫీల్ అయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ అని కూడా వీడియో రిలీజ్ చేశారు. అది సరిపోలేదు అన్నట్టు ఫోరెన్సిక్ వెళ్ళండి, టెస్ట్ చేయండి. చేసిన తర్వాత క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆడియో మీద మాట్లాడదామని ఎవరన్నా కొంచెం కామన్ సెన్స్ ఉన్నాడు అనాలి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే చాలామంది జనాలు ఈరోజు ఆయన అనలేదు అని చెప్పినా కూడా నమ్మట్లేదు. సో ఖచ్చితంగా నమ్మించాలి అంటే ఫోరెన్సిక్ టెస్ట్కి వెళ్ళాలి. సో ఫోరెన్సిక్ టెస్ట్కి వెళ్ళే ప్రాసెస్ ఏంటి, ఎంతకాలం పడుతుంది, వారమా 2 వారాలా, నోబడీ నోస్. ఐ మీన్ లైక్ దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫ్యాన్స్ అనే వాళ్ళు ప్రొటెస్ట్ చేయడంలో ఒక సెన్స్ ఉంటుంది. ఎందుచేతన ఫ్యాన్స్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారు ఫ్యాన్స్ కూడా అయి ఉండాలి కాదా? సో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన టీడీపీ పైన ఇంత బురద జల్లటం సబబా? రోజుకొకసారి కూర్చుని ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు. సరే, నిన్నటికి నిన్న ఇల్లు ముట్టడిచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒకళ్ళకాడిద్దరుగా చాలామంది గుంపు మూగారు. నిన్న ప్రసాద్ని సస్పెండ్ చేయాలి, లేకపోతే పార్టీ నుంచి తీసేయాలి అని కూడా స్లోగన్స్ కొడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఈ వ్యాఖ్యలు చేసిన ప్రసాద్ని స్పేర్ చెయ్యము అని కూడా క్లియర్గా చెప్తున్నారు. బట్ ఈ మొత్తం కాంట్రాస్ట్లో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ప్రతిసారి తవ్వకు ఇలాంటి విషయాలు నువ్వు ఆపేసేయని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డౌట్స్ రైజ్ అవుతానే ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ పట్ల ప్రసాద్ గారు అన్న ఆడియో గురించి ఆయన ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కూడా వినకుండా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. ఇది ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది. ఇది ఫ్యాన్స్ రియాక్షన్ రాకముందే జరిగిపోయింది. లోకేష్ కూడా ఈజ్ వెరీ సీరియస్ ఆన్ ఎమ్మెల్యేస్ అని కూడా అంటున్నారు. ఇద్దరు అగ్రనేతలు టీడీపీలో సీరియస్గా ఇష్యూ పైన ఉన్నారంటే మీనింగ్ ఏంటి? వాళ్ళు ఇలాంటి యాక్ట్ని యాక్సెప్ట్ చేయనట్టు కదా? సింపుల్ థింగ్, సింపుల్ లాజిక్. ఇదే రకంగా మనం చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ అందుబాటులో లేడు, ఆయన బాంబేలో ఉన్నాడు. ఫ్యాన్స్ మేమే కాల్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టాము. అనంతపూర్లో మాకు పర్మిషన్ ఇవ్వలేదు, సో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాం. వీఆర్ డిమాండింగ్ టు సస్పెండ్ దగ్గుపాటి ప్రసాద్ అని చెప్పి ప్రెస్ మీట్ ఫ్యాన్స్ పెట్టారు. ఓకే, ఇక్కడ దాకా గేమ్ షో బాగానే ఉంది. అది పెట్టి ఇప్పటికి 5-6 రోజులైంది. 5-6 రోజులై నిన్న ఎమ్మెల్యే ఇల్లుని తీసుకెళ్లి ముట్టడించే పరిస్థితిలోకి వచ్చారు. ఈ పర్టికులర్ ఫ్యాన్స్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? తన తాతగారు పెట్టిన సొంత టీడీపీ పార్టీ పైన పలు రకాల విమర్శలు వస్తుంటే, తన పైన పలు రకాల విమర్శలు వస్తుంటే తొచ్చి ఇలాంటివి ఏం లేవు, నా వెనకమాల వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు, నా వెనకమాల ఏ ఈగోస్ లేవు, నా వెనకమాల ఎలాంటి మాలిఫైడ్ ఇంటెన్షన్ లేదు, హాయిగానే ఉన్నా నేను, నా ఫ్యాన్స్ ఉద్రేకంగా చేశారు, వాళ్ళని కంట్రోల్ చేయడం ఒక ఫోన్ కాల్తో పని కాదా? ఇన్ని కోట్ల జనాభాలు ఉన్న స్టేట్ని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ టర్న్లో తీసుకుని కంట్రోల్ చేయగలుగుతున్నప్పుడు కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయలేడా? ఎందుకు చేయట్లేదు? దీని వెనకమాల ఉన్న రీజన్ ఏంటి? ఎందుకని టీడీపీ పార్టీ పైన ఈ దాడి జరుగుతుంటే చాలా కామ్గా కూర్చున్నాడు ఆయన? ఆయనకు తెలియకుండా ఉండలేదు ఇప్పుడు దాకా ఫ్యాన్స్ వెళ్ళారని మాత్రం చెప్పకండి. ఈ మాట ఎవరన్నా అంటే వినటానికి ఫూల్స్ ఎవరు లేరు ఇక్కడ. ఖచ్చితంగా ఆయన నోటీస్కి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ అభిమానులు హర్ట్ అయ్యారనో, వాళ్ళ అభిమానులు ఇలా ప్రెస్ మీట్ పెట్టారనో, వాళ్ళ అభిమానులు తేదేపాల్లో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ గురించి ఇలా కమెంట్స్ చేశారనో, వాళ్ళ అభిమానులు ఇల్లు ముట్టడించారనో కూడా తెలీదా? సో ఎందుకు కంటెంప్ట్ చేయట్లేదు? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు? టీడీపీ పైన కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత చాలా వేగవంతంగా ఈ సో కాల్డ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టిపోయింది బూతు రాజకీయాల్లోనూ, విధ్వంస చర్యల్లోనూ, కుంభకోణాల్లోనూ. ఇప్పుడిప్పుడే ఆంధ్ర ప్రజలు గాలి పీల్చుకుంటున్నారు, ఊపిరి పీల్చుకుంటున్నారు, డెవలప్మెంట్ పైన అడుగులేస్తున్నారు, కూటమి ప్రభుత్వం పైన నమ్మకం వస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వం మీద చాలామందికి ఇంప్రెషన్స్ పెరుగుతున్నాయి. తరుణంలో తను కూడా వచ్చి ఒక ఇటుకేయచ్చు కదా, ఇలాంటి ఆపి ఏం చేయకపోయినా ఆపైనా ఇటుకేయచ్చు కదా, ఎందుకు ఆపట్లేదు? లాస్ట్ 5 ఏళ్ళు చూసుకుంటే ఇతను తీసుకొచ్చి పెట్టిన ఈ గంజాయి మొక్కలు, కలుపు మొక్కలు లాంటి పిచ్చి పిచ్చి గుట్కా మాటినే కొడాలి వెంకటేశ్వరరావు, దాని తర్వాత బూతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వల్లభనేని వంశీ, వీళ్ళందరూ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో. ఇన్ ఫ్యాక్ట్ వల్లభనేని వంశీ అయితే కూర్చుని ఏకంగా ఎన్నో స్కామ్లో కూడా ఇరుక్కున్న ఆరోపణలు ఫేస్ చేసి 137 రోజులు జైల్లో గడిపొచ్చాడు.
అలాంటి విభిన్నంగా రాష్ట్రం ఈరోజు అభివృద్ధి వైపు వెళ్తున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఒక చిన్న మెట్టు ఆపండి ఇలా ఆపకుండా కూర్చుంటే చాలామందిలో నేను ఒప్పుకుంటాను వార్ 2 నాకు నచ్చింది, నేను ఇప్పటికీ చెప్తున్నాను. కానీ జనరల్ పర్స్పెక్టివ్లో ఏం వెళ్తుందంటే సినిమా ఆడకపోయేటప్పటికి 2 కాలర్లు ఎత్తి పరువు తీసుకునేటప్పటికి ఏం చేయాలో తెలియక ఒక్క చిన్న లింక్ దొరికేటప్పటికి దాన్నే ఊపి పెద్ద చేస్తున్నారు ఇష్యూ కింద. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతారండి. రెండో విషయం, కొంతమంది ఏమనుకుంటుంటే ఒక అగ్రనేత కూలీ సినిమాకి ఆల్ ది బెస్ట్ చెప్పారు కానీ వార్ 2కి చెప్పలేదు కాబట్టి అభిమానులు ఈ విషయం పైన రెచ్చిపోయారు అని. అభిమానులు రెచ్చిపోయినా జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్ చేయొచ్చు కదా. అభిమానులు సర్వసాధారణంగా రెచ్చిపోతారు. టెంపర్ అండ్ మూడ్స్ గో, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తే అది ప్రాబ్లం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఒక వెరీ స్టాటిస్టికల్ పర్సన్, స్ట్రాటజికల్ పర్సన్. ఎదగడానికి మెట్లు వేసుకుంటూ వెళ్తారు, 2 కాలర్ లేపి నుంచి ఉంటారు, తాతగారు నెత్తురు పంచుకుని ఉంటారు. ఆఖరికి మెడికల్ కాలేజ్ పేరు తీసేస్తున్నా పర్లేదు, రాజశేఖర్ రెడ్డి పేరు ఎన్టీఆర్ పేరు ఒక్కటే అనుకుంటారు. ఆయన ఫ్యూచర్ గురించి చాలా ఆలోచిస్తారు. ఇదంతా పక్కన పెడితే మనం ఆలోచించాలి, మేనత్త పేరు సరిగ్గా తీయకుండా మహిళల గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన ఆయన ఫిలిం డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోతుందో, సినిమాలు రిలీజ్ అయినని వెరీ ప్లాన్గా చాలా నార్మల్ పర్సన్ లాగా అప్పుడు కనీసం వెళ్ళి పరామర్శించడానికి కూడా రాకుండా సొంత మేనమామని అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులు జైల్లో ఉంచినప్పుడు రాకుండా ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయరు? ఇది కూడా ఒక స్ట్రాటజికల్ మూవ్ అని చాలామంది ఆలోచిస్తున్నారు. ఓకే, పోనీ కాయిన్ కట్ సైడ్ చూద్దాం. ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ని కాయిన్ కట్ సైడ్ మనం వెళ్తే కనుక వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు ఇలాంటి ఇద్దరు నాలికి నరం లేని ఇద్దరు వ్యక్తులు కూర్చొని నారా భువనేశ్వరి గారిని పిచ్చి మాటలు అని ఆడుకున్నప్పుడు, రాష్ట్రంలో ఇంత బూతులు మాట్లాడరు అని తెలిసినప్పుడు నువ్వు మాట్లాడలేదు. సరే, పెద్దగా నీ ఫ్యాన్స్ని పంపించవచ్చు కదా, వాళ్ళ ఇల్లు ముట్టడించవచ్చు కదా, అప్పుడెందుకు పోనీ దానికి చూసుకోవట్లేదు? ఈరోజు దీనికి ఎందుకు నో అంటలేదు? ఏంటి నీ అలైన్మెంట్ ప్యాటర్న్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు అనుకుంటుంది ఏంటంటే యూఆర్ నాట్ ఫర్ టీడీపీ. మొన్న ప్రెస్ మీట్ దాకా ఆయనకు తెలియకుండా జరిగినంత వరకు అంత రోబల్స్ రాలేదు. కానీ నిన్న ఇల్లు ముట్టడించారు, పార్టీ పైన బ్యాడ్ నేమ్ వస్తుంది, స్టేట్లో సీఎం సీరియస్ అవుతున్నారు. సీఎం సీరియస్ అవ్వకపోతే ఫీల్ అవ్వాలి కదా. సీరియస్ అయిన తర్వాత కూడా వీళ్ళందరూ వెళ్ళి ఎమ్మెల్యేలని ముట్టడించి కూర్చుని మాకు న్యాయం జరగాలి, అతను సస్పెండ్ అవ్వాలి, ఇతను ఇది చేయాలి అది చేయాలని చెప్పినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఆ రోజు ఎందుకు పంపించలేదు? యూనివర్సిటీ టైటిల్ మార్చినప్పుడు మీకు ఇంతమంది మీ ఫ్యాన్స్ ఇంత ఉద్రేకంగా ఉన్నారు కదా, వాళ్ళ బ్లడ్ ఎందుకు బాయిల్ చేసి ఇంకొంచెం ఫారెన్హీట్ టెంపరేచర్లో బాయిల్ చేసి ఎందుకు పంపించలేదు? ఎందుకు కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ ఇల్లు ముట్టడించలేదు? ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయమనలేదు? ఈరోజు అన్నమాట ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు ఎందుకు పంపించలేదు? ఈ రోజు ఎందుకు ఆపట్లేదు? వేర్ ఇస్ ద లాజిక్ మిస్సింగ్? 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని కూడా చాలామంది మాట్లాడుతున్నారు బయట. అటు వైకాపా వాళ్ళకి ఇబ్బంది కలగకుండాను, ఈ టీడీపీ వాళ్ళని ఏం అనకుండాను, వాళ్ళ దాన్ని ఫ్యాన్స్ చూసుకుంటారు, నాకు సంబంధం లేదన్నట్టుగాను 2 పడవల మీద కాళ్ళు వేసి క్లెవర్గా వెళ్తున్నాడు అనుకుంటున్నాడేమో ఇతను. నో, ఇట్స్ నాట్ అ క్లెవర్ మూవ్ ఎట్ ఆల్. ఎందుకంటే స్ట్రాటజికల్లీ ఇతను ఆలోచించుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైకాపా గవర్నమెంట్ అనేది ఫామ్ అవడానికి స్కోప్ చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే ఇన్ని స్కాములు బయటపడితే ద మేజర్ స్కామ్ ఇస్ లిక్కర్ స్కామ్. లిక్కర్ కుంభకోణంలో ఆర్థిక నష్టం ఒక్కటే జరగలేదు, ప్రాణ నష్టం జరిగింది. అది కుదిపేసింది ఆంధ్రప్రదేశ్ని. ఇంతమంది చనిపోయారా అని రియలైజ్ అయ్యేటప్పటికి ఇన్ని వేల కోట్లు ఒక్కొక్కరి ఇంట్లో ఉన్నాయా అని తెలిసిన తర్వాత షాక్కి గురయ్యారు ప్రతి ఒక్కళ్ళు. సో 2 పడవల కాన్సెప్ట్ ఇక్కడ పనికిరాదు. సో ఈయనకి ఏమైనా కష్టం వస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఎవరు ఓదారుస్తారు చెప్పండి? జగనా, లోకేషా, చంద్రబాబు నాయుడు గారా? చెప్పండి. లేకపోతే కొడాలి వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీయా? అందరూ అంటున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా సత్తా చూపిస్తాం మేము ఇప్పుడు కనుక మా డిమాండ్ ఒప్పుకోకపోతే అని. ఒక్క విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోండి, పొలిటికల్లీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బీట్ చేసిన సత్తా ఉన్నాళ్ళు ఇప్పుడు దాకా ఎవరు పుట్టలేదు ఆంధ్రప్రదేశ్లో ఇన్ రిగార్డ్స్ టు టీడీపీ పార్టీ. మిగతా పార్టీస్ గురించి అనట్లేదు. ఎందుకంటే కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దాకా వాళ్ళకున్న క్లోజ్నెస్, ఎఫినిటీ ఓన్ ఫ్యామిలీ కంటే ఎక్కువ ఉంటుంది. కానీ
ఇలాంటి వ్యాగబౌండ్ స్టైల్స్ అనేవి దేనికి సంకేతాన్ని ఇస్తాయి? ఆ రోజు ఎందుకు పంపలేదు, ఈ రోజు ఎందుకు ఆపట్లేదు? ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ ఒపీనియన్ ఏంటి? జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇలా ద్వంద్వైకి సేమ్ ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు? ఆ రోజు ఎందుకు సస్పెండ్ చేయించలేదు ఫ్యాన్స్తో? ఈ రోజు ఫ్యాన్స్ని ఫోన్ చేసి కూడా ఎందుకు ఆపట్లేదు? అంటే ఈజీ డిస్టెన్సింగ్ ఫ్రమ్ టీడీపీ అండ్ గెటింగ్ క్లోజ్ టు హోమ్. ఇవన్నీ ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. ఎంతమంది ఎంత షేక్ చేద్దాం అనుకున్నా, కార్యకర్తలు అవనిండి, ఎమ్మెల్యేలు అవనిండి, క్రమశిక్షణలో పెట్టడమే చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన పని. లైన్కి అటు ఇటు వెళ్తే ఆయన ఒప్పుకోరండి. ఫర్గెట్ అబౌట్ ఎనీవన్స్ ఫ్యాన్స్. ఆయనకు ముందు డీసెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ డీసెన్సీ కోడ్ ఆఫ్ కాండక్ట్లో డిఫరెన్స్ వస్తే ఎవరైనా నార్మల్ పర్సన్ అయినా కూడా తాట తీస్తారు ఆయన. ఆ కాన్ఫిడెన్స్తో రాష్ట్రం ముందుకెళ్తుంది. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.